పర్యావరణ పరిరక్షణ, మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ, ప్రజల ఆరోగ్యం, రక్తదాన శిబిరాల నిర్వహణ, ఇతర సామాజిక సేవలు వంటి అంశాల గురించి ప్రస్తావించుకున్నప్పుడు గుర్తొచ్చే అతి తక్కువ పేర్లలో ఇమ్మడి సతీష్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆ వరుసలో ముందు నిలిచేది కూడా ఆయనే. ఇమ్మడి సతీష్ తన నిస్వార్థ సేవా దృక్పథంతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన తెలంగాణ యువత అనే స్వచ్ఛంద సంస్థకు అధ్యక్షులుగా ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఎదుటివారి సమస్యలు తన సొంత సమస్యలుగా భావించి ధైర్యం చెబుతూ ముందుకు నడిపిస్తారు సతీష్. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు, సామాజిక సేవలో ముందుండే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సతీష్ అంగరంగ వైభవంగా నిర్వహించడం విశేషం. నమస్తే అండి వీరశంకర్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఇమ్మడి సతీష్ గారు మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా మీకు కూడా ఇచ్చారు. అండ్ ఇమ్మడి సతీష్ గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? సో ప్రత్యేకమైన అనుబంధం మాది. కొంతమంది దర్శకులు తోటి ఆయనకి అనుబంధం ఉంది. అలాగే నేను ఒక కుటుంబ శంకర్ అనే ఒక ఫిల్మ్ ఆయనతోటి డైరెక్టర్గా చేయటం అనేది ఎప్పుడు మర్చిపోలేని ఒక అనుభూతి. సో ఆయనకి ఈ మొక్కలంటే చాలా ఇష్టం. నేను ఆయన ఇంటి దగ్గర 7 రకాల తులసి మొక్కలు ఉంటాయని ఆయన చెప్తేనే తెలిసింది నాకు. సో ఆయన ఏదైనా టైం ఫ్రీ దొరికితే సినిమా షూటింగ్ అప్పుడు ఆయన శంకరపల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి వ్యవసాయం చేస్తుండటం. సో ఆయనకి చాలా ఇష్టమైన పనిని ఈ సంవత్సరం సతీష్ ప్రతి సంవత్సరం రక్తదానం, ఒకసారి అన్నదానాలు చేసేది. ఈసారి మరి కోయిన్సిడెన్స్ అనుకున్నాడే ఏంటో, అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన కూడా ఆయనకి అంటే ప్రకృతి పర్యావరణం అంటే చాలా ఇష్టం. ఆ శాఖలో ఆయన తీసుకోవటం, వాటి గురించి నిరంతరం సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉంటాం, అందరూ చూస్తూ ఉన్నాం డిప్యూటీ సీఎంగా. సో నిజంగా చాలా అర్థవంతంగా ఆయన పుట్టినరోజుకి ఇలా 1,00,000 మొక్కల్ని ఇలాగ అందరికీ పంపిణీ చేయటం, గిఫ్ట్గా ఇవ్వటం అనేది, అందులో నన్ను కూడా ఆ 1,00,000 మందిలో నన్ను కూడా ఒక చేర్చిన సతీష్కి ముందు అభినందన తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇలాంటి నిజమైన అభిమానులే ఆయనకి ఇష్టమైన పనులన్నీ ఆయనకి ఏదైతే ఇష్టమై చేయటం అనేది నిజంగా ఇలాంటి అభిమానులు ఉండటం ఆయన అదృష్టం. సో డెఫినెట్గా సతీష్కి ముందు హృదయపూర్వక అభినందనలు. అలాగే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే. నమస్తే నట్ కుమార్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువత ఆధ్వర్యంలో అధ్యక్షుడైనటువంటి ఇమ్మడి సతీష్ గారు మొక్కలు పంపిణీ చేస్తున్నారు. సో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఆయన గురించి మీ అభిప్రాయము, అలాగే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రాబోతుంది కాబట్టి ఆయన గురించి 2 వాక్యాలు. ఇప్పుడు తెలంగాణ యువత ఇమ్మడి సతీష్ గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక అన్నదానం, ఒక మొక్కల పంపిణీ, అంటే ప్రజలకు కావాల్సింది ఒక బ్లడ్ బ్యాంకు, అన్నీ A to Z మొత్తం ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడే కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారు ఆశించే కార్యక్రమాలు. కనుక పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా మొక్కలు ఇమ్మడి సతీష్ గారు చేయడం, తెలంగాణ యువత ఒక కార్యక్రమం తీసుకోవడం, మంచి కార్యక్రమాలు అన్నీ తీసుకోవడం, ఇంకా ఫ్యూచర్ కూడా ఆయన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఇమ్మడి సతీష్ గారు ఇంకా తీసుకోవాలని, ఇంకా చెయ్యాలని, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన చేస్తున్న తెలంగాణ యువత అధ్యక్షుడు మరి ఇమ్మడి సతీష్ ఎప్పటి నుంచో మరి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా పూల మొక్కల పంపిణీ, అట్లాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం జనసేన పార్టీ నుంచి. అట్లాగే భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అనేక సేవలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని, అట్లాగే సమాజంలో సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నందుకు తన మిత్ర బృందాన్ని అందరికి కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే మరి భవిష్యత్తులో కూడా మరి సమాజంలో అందరికి సేవ చేసుకుంటూ మంచి నాయకుడు అవుతాడని చెప్పి అభినందనలు తెలియజేస్తున్న విధంగా ఆశీస్సులు మా తరపున, మా పార్టీ తరపున కూడా ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సామాజిక సేవా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందుంటారనేది అందరికీ తెలిసిందే. అలాంటి పవన్ జన్మదినం పురస్కరించుకుని గత కొన్నేళ్లుగా సతీష్ రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పండ్ల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఈ సంవత్సరం ప్రతి ఇంట్లో ఒక చెట్టు, ప్రతి వీధిలో పచ్చదనం, రాష్ట్రమంతటా పర్యావరణ సమతుల్యత అనే లక్ష్యంతో 1,00,000 మొక్కల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కొణిదెల నాగబాబు హాజరై కేక్ కట్ చేశారు. సతీష్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రశంసించారు. అనంతరం ఇమ్మడి సతీష్ ఆధ్వర్యంలో కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సతీష్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు సామాజిక సేవా రంగంలో మైలురాయిగా నిలుస్తున్నాయని ప్రశంసలు వస్తున్నాయి. ఈ సేవా కార్యక్రమాలు కేవలం ఒక్క రోజుతో ఆగిపోకుండా రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి, పచ్చదనం కోసం సతీష్ నిరంతరం కృషి చేస్తున్నారని ప్రైమ్ 9 సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు ప్రశంసించారు. ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ స్టూడియోలో మనం ఈరోజు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటున్నాం. ప్రైమ్ 9 యాజమాన్యం తరపు నుంచి ఇక్కడున్న అందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మా సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు. సార్, ముందుగా మా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్కి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లాగే శ్రీ డిప్యూటీ సీఎం కొనదాల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంటూ 120 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటున్నాను. దీనికి ఈరోజు రాష్ట్రం పచ్చగా, ప్రజలు ఆరోగ్యంగా ఈ నినాదంతో ముందుకు సాగుతున్న యువ నాయకులు సతీష్. తన సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.